నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన టేకమూడి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలో విద్యార్థులతో పుట్టినరోజులు జరుపుకున్న నాయకులు. జగన్ హామీల్లో 85% ఫెయిల్ బుక్లెట్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ శ్రీ హిమాంశు శుక్లా సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. తొలుత వీరికి ఆలయ చైర్మన్ పెనుమత్ సవ్వాసురాజు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం అందించారు. అనంతరం అర్చకులు, పురోహితులు, వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించి సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కాళీ రాజబాబు, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. ధర్మాభిరేవైనం దేవతా వృద్ధరతి యావతైర్వైర్దేవతాస్తాదర్వవేదవతి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివేదవే నమస్కుర్యాన్న ఏత్తయేదేదాయవ దేవతా ప్రీణాతి. అయం మూర్ధ పరమేష్ఠే సువర్చా సమానోత్తమ శ్లోకోస్తు. వీరాజనం దర్శయామి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఓం ధాతా పురస్తాద్యమదాజహార విద్వాన్ ప్రదస్రః నాన్యబంధాయనాయ విద్యతే రాజాయ ప్రసహ్య నమో వయం వైష్ణవణాయ కుర్మహే కామాన్ కామకామాయ భక్త్యో కామేశ్వరో వైశ్రవణో దదాతు వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన టేకమూడి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మండపేట, తార్వనిపేట ఆందోళన పాఠశాలలో కేక్ కట్ చేసి పాఠశాల విద్యార్థులతో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కత్తుల హరీష్, హర్ష, వాసంశెట్టి సతీష్, పలివేల దుర్గాప్రసాద్, వెదురుపర్తి శివ, తాతవోలు జగదీష్, చంద్రశేఖర్, సన్మాల ధనరాజు, ఏ సిద్ధు, ఫ్రెండ్ సర్కిల్ పాల్గొన్నారు.
సరే ఇటేను అలాగే ఎట్టాను వచ్చనా ఓకే అన్న సరే ఎలాంటి ఇంకా వాళ్ళు చేయండి సాంగ్ పాడండి సర్వేశ్వర ఈరోజు శ్రేణి గారి యొక్క జన్మదిన మహోత్సవ సందర్భముగా ఆయన శ్రేణి గారిని మీరు ఆశీర్వదిస్తున్నందుకు ఈ పవిత్రాత్మ వరాలతో వారిని నింపండి. ఈ పవిత్రాత్మ వర ప్రసాదాలను వీరికి దయచేయండి తండ్రి. ఈ సమయమందు వారిని మీరు కాపాడమని అడుగుతుంది తండ్రి. మీ యొక్క దివ్య వాక్కులతో వీరిని ఆదరించమని అడుగుతూ ఉన్నాము తండ్రి. తండ్రి ఈ శ్రేణి గారి మీరు ఏ ప్రణాళిక కలిగి ఉన్నారో ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో వారికి కావలసినటువంటి ఆయురారోగ్యాలు వీరికి ప్రసాదించవచ్చు. ఆశీర్వాదాలు నాయనా నిత్యమైనటువంటి దీవెనలు వీరికి దయచేసి శ్రేణి గారి కుటుంబాన్ని వారి బంధుమిత్రాదులను వారి యొక్క తండ్రి తోబుట్టువులను సహోదరులను శ్రేయోభిలాషులను తండ్రి దీవించి ఆశీర్వదించమని అడుగుతూ మా కొరకు మరి శ్రేణి గారు ఈరోజు తండ్రి. ఎత్తిగాని చాలా ఒకసారి ఉండు
కాకినాడ జిల్లా తాళరేవులో లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ వేలూరి సూర్యనారాయణ అధికారిక ప్రకటన నిర్వహించారు. ముందుగా తాళరేవు కేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన తాళరేవు లయన్స్ క్లబ్ హాల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. లయన్స్ సభ్యురాలు గూడాల విక్టోరియా మరియు పిల్లలు ఆర్థిక సహాయంతో 300 మందికి పైగా దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. లయన్ కొప్పిశెట్టి ఈశ్వరరావు సహకారంతో రిలయన్స్ విభిన్న ప్రతిభావంతులు సెంటర్లో మరియు తాళరేవు ఆసుపత్రి నందు పండ్లు మరియు రొట్టెలు పంపిణీ చేసి డయాబెటిస్ పేషెంట్స్ కు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్ కాళ్లే వీర్రాజు, జి సూర్యనారాయణ, ఆర్సి సీతారామరాజు, జడ్సీ బిళ్లకుర్తి శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు, చిక్కల నరసింహమూర్తి, వినోద్, రాయపరాజు, పేరయ్యరాజు, దత్తు, భగవాన్, సతీష్ రాజు, తొగరు కృష్ణ, ధూళిపూడి బాబీ తదితరులు పాల్గొన్నారు. GST కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి ఉమామహేశ్వర గారికి, రీజనల్ చైర్మన్ శ్రీరామరాజు గారికి, అలాగే జోన్ చైర్మన్ వెంకట శ్రీనివాసరెడ్డి గారికి, నా సహధర్మచారిని వేలూరు సత్యవతికి, అలాగే క్లబ్ సభ్యులందరికీ, అలాగే డిస్ట్రిక్ట్ క్లబ్స్ ఆడవాళ్ళకి చీరలు ఎప్పుడు కావాలో చీర కావాలని చెప్పు. ఆ చీర అయితే ఎలా పక్కన కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం రావులపాలెం మండల గోపాలపురంలో పార్టీ కార్యాలయం వద్ద మాట్లాడారు. ఈ ఏడాదిలో మనం ఎన్నో ఆనందాలు చూశామని, రాబోయే నూతన సంవత్సరంలో కూడా అభివృద్ధి, ఆనందాలను, మరిన్ని సంక్షేమాలు, సంతోషాన్ని చూద్దామంటూ ఆకాంక్షించారు. కొత్తపేట నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే అందరికీ క్రిస్మస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గడిచినటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అందించేటువంటి సంక్షేమ ఫలాల ద్వారా నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉన్నారు. అలాగే రాబోయేటువంటి సంవత్సరంలో కూడా ప్రతి ఒక్క కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్క రైతు కానీ, మహిళలు కానీ, ఉన్నటువంటి యువతరం కానీ అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాలు శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఆయనకు పూల బొకేలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దయచేసి ఎవరు కూడా ఎదురు రావద్దండి, లైన్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకంటే మీకోసం, ఎందుకంటే మీ లైన్ లో వస్తే అందరూ కూడా తొందరగా.
రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత సోమవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొవ్వూరు క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో నూతన వెలుగులు నింపాలని, నూతన ఉత్సాహాన్ని పెంపొందిస్తూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలంటూ ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరి జీవితంలో నూతన ఉత్సాహాన్ని అందించి వెలుగులు నింపాలని, ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో మీ జీవితాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం జగన్ హామీలో 85% ఫెయిల్ బుక్లెట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారంటూ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిరిసపల్లి నాగేశ్వరరావు, తమలంపూడి సుధాకర్ రెడ్డి, కొవ్వూరు శ్రీనివాసరెడ్డి, బాసి, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు రేంజ్ ఐజీగా అశోక్ కుమార్ సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. నూతన సంవత్సరం 2024కి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేశారు. ఏలూరు రేంజ్ లో ఉన్న ప్రజలకు మరియు పోలీస్ సిబ్బంది అందరికీ శాంతి, శ్రేయస్సు, ఉల్లాసం, సంతోషాలు అందించాలని కోరినట్లు తెలిపారు. రేంజ్ పరిధిలో ఉన్న అధికారులు అందరూ కలిసి పదోన్నతి పొందిన అశోక్ కుమార్ కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.